హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ప్రజెంట్ రాజ్ తరుణ్ ఇష్యూకి సంబంధించి కళ్యాణ్ దిలీప్ ఆయన అటు లావణ్య సైడ్ నుంచి అటు వాదించబోతున్న లాయర్ అయితే ఆయన మాట్లాడుతూ ఆయన అసలు ఏమేమి సంబంధించి దాంట్లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అసలు ఆవిడ దిక్కు ఎందుకు ఆయన వాదిస్తున్నారు ఏంటనేది చెప్పడం జరిగింది. ప్రజెంట్ రాజ్ తరుణ్ అలాగే లావణ్య 2010లో కలిశారంట. 2010లో కలిసి 2012 వరకు మంచి స్నేహం ఉండింది. 2012 నుంచి 2014 తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. ప్రేమ నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనం చేసే వరకు కూడా వెళ్ళింది. అయితే సహజీవనం చేస్తున్న టైంలో ఆమె 2 సార్లు ప్రెగ్నెంట్ అవ్వడం, ఒకసారి మిస్క్యారేజ్ అవ్వడం, ఇంకొకసారి ఏమో అబార్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఫోటోలు కూడా చూపించడం జరిగింది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఆ ఫొటోస్కి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన తినని సోషల్ మీడియాలో ఆయన అలాగే వాట్సాప్లో తిడుతున్న బూతులు ఏవైతే ఉన్నాయో వాటి స్క్రీన్ షాట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. అందుకే నేను లావణ్య సైడ్ వాదిస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే A1, A2, A3 అక్యూజ్డ్ కేసెస్, అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2 అండ్ అక్యూజ్డ్ 3 కేసెస్కి సంబంధించి 3 నిందితుల్ని, ఒకటేమో రాజ్ తరుణ్ని, ఇంకోటేమో మాల్వి మల్హోత్రాని, మూడోదేమో వాళ్ళ తమ్ముడిని అక్యూజ్డ్గా తీసుకున్నారు. అండ్ మోరోవర్లీ దీంట్లో మనం ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఇటు రాజ్ తరుణ్ ఎంత ఆయన పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నా, ఎన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పేసి ఆయన కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నా కూడా ఆయన లాయర్గా ఎవరైతే చేస్తున్నారో ఆయన చేసిన తప్పులన్నిటినీ కూడా ఈయన దానికి సంబంధించి దాన్ని బట్టబయలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ కేసెస్కి సంబంధించి ఆయన పైన 420 కేసు, అలాగే 493 మరియు 506 కేసులు అయితే నమోదు చేశారు. మరి ఏదైతే ప్రాబ్లం ఇన్ని రోజుల నుంచి కనిపిస్తుందో, అందరూ లావణ్యను తప్పుబట్టిన ఈ టైంలో ప్రజెంట్ అందరూ లావణ్య సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. మరి చూడాలి అసలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతుంది.